ఈ లోపలికి వింత జరిగింది. ఇది భారతంలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం. పాతాళ లోకంలో ఉన్నటువంటి దైతేయులు దానవులు, ఉభయులు కూడా దైత్యులు దానవులు మన సాధారణ కలిపేస్తుంటాం. మొత్తం అసురులు వీళ్ళు. అంటే లోక క్షేమాన్ని దెబ్బతీసేటువంటి వాళ్ళు ఏం చేశారంటే, కోడను పరిచేస్తున్నాడు మన దుర్యోధనుడు అని చెప్పి ఒక క్రతువు చేశారు వాళ్ళు అక్కడికక్కడ. ఆ క్రతువులో అథర్వవేదాంతర్గతమే నవకుండాది హోమంతో అథర్వవేద ఉపనిషత్తులతో చెప్పిన మంత్రాలతో జపాలు చేస్తూ క్రతువు చేయగానే అది ఆభిచారిక క్రతువు. ఆ క్రతువు నుంచి ఒక కృత్య ఉద్భవించింది. కృత్య అంటే నశింపజేసే ఒక మహాశక్తి. ఆ కృత్య ఉద్భవించి పెద్ద ఆవలిస్తూ వచ్చి ఏం చేయాలని అడిగిందిట. ప్రాయోపవిష్టుడిగా ఉన్నటువంటి దుర్యోధన సార్వభౌముణ్ణి ఇక్కడికి తీసుకురా అని చెప్పారు. ఆ రాత్రి ఆ కృత్య బయటికి వచ్చి ఆ దుర్యోధన్ని యథాతథంగా పాతాళలోకానికి తీసుకెళ్ళింది. యథాతథం అంటే ఈ స్థూల శరీరం అలాగే ఉంటుంది, అతనికి యాస్ట్రల్ బాడీ, ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్తారు. చూసేవాడికి నిలిపేయడానికి కనిపించదు, ఆయన కూర్చున్నాడే అనిపిస్తుంది. అలా పాతాళలోకానికి తీసుకెళ్ళిపోయారు. తీసుకువెళ్ళి, ఏమిటింత సాహసం చేస్తున్నావు నువ్వు? ఇలా తనను తాను శరీరం పోగొట్టుకుంటే అధోలోకాలకు పోతావు, నింద వస్తుంది, అపకీర్తి వస్తుంది, ఏం ప్రశంస ఏం రాదు. ఇది గుర్తుపెట్టుకో. పైగా నీ మీద మేము ఆశలన్నీ పెట్టుకున్నాము, ఇది గుర్తుపెట్టుకో. మొత్తం మన దైత్య జాతి, రాక్షస జాతి అంతా నీ మీద ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు భూమండలంలో కొన్ని దేవతాంశలు ఉన్నాయి, కొన్ని అసురాంశలు ఉన్నాయి. ఆ దేవతాంశలు మన మీద పగబెట్టున్నాయి, అసురాంశలతో ఉన్న వాళ్ళు నశింపజేయాలనుకుంటున్నాయి. ఆ దేవతాంశలు నశింపజేయడం కోసమని మేము ఒక ప్రణాళిక వేసుకున్నాం. అందుకు మాకు ఒక నాయకుడు కావాలని ఒక ప్రత్యేకమైన క్రతువు చేశాం మేము. ఆ క్రతు ఫలితంగా నువ్వు దొరికావు మాకు. అంటే దుర్యోధనుడు ఇంతటికీ మూల కారణం. దైతేయులు దానవులు కలిపి తెచ్చుకున్నటువంటి వాడు. ఎలాంటి నిన్నిచ్చాడంటే దేవుడు భగవంతుడు మాకు తపఫలంగా, మా తపస్సుల ఫలానువు నువ్వు, మా యజ్ఞాలకు ఫలానువు నువ్వు, మా నోముల పంటవు నువ్వు అని రాక్షసులందరూ వాడిని ముద్దాడారు. ప్రధానంగా నీకు ఎలాంటి శరీరం దొరికిందంటే తపస్సు వల్ల పూర్వభాగం, శరీరంలో పూర్వభాగం అంతా వజ్ర సమానం, క్రింది భాగం అంతా కోమలగంగా ఉంటుంది. మొత్తం వజ్రమైతే కొన్ని క్రియలు జరగవు. అందుకే అక్కడ వజ్రభాగం పూర్వభాగం, క్రింది భాగం కోమలం. ఆ విధంగా నిన్ను తయారు చేయడం జరిగింది. అలాంటి శరీరం ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఎప్పుడూ గాంధార్ నూనె రాస్తూ ప్రత్యేకంగా రాస్తూ తొడల దగ్గర రాయడం మర్చిపోయింది, ఈ పిచ్చి కథ భారతంలో లేదు. లేకపోతే చెప్పలేదేమండి అని అడుగుతారు ఎంతో వదిలి. ఆ రాక్షసులు అలాంటి వాడిని తయారు చేసుకు తెచ్చారు. పురాత్వం తపసాస్మాభి లబ్ధో రాజన్ పూర్వకాయశ్చ పూర్వస్తే నిర్మితో వజ్ర సంచయై అస్త్రైరభిద్య శస్త్రైశ్చాప్యథ కాయశ్చ తే అనఘా.